నమస్తే, నేను మీ సిఎస్ రావు. అంగన్వాడీల సమ్మె జరుగుతోంది. ఆ సమ్మెకు సంబంధించి ఆ, సమాప్తం చేయాలని ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఆ చర్చలు అయితే ఫలవంతం కాలేదు. బొత్స సత్యనారాయణ మాత్రం మేము శాలరీస్ ఇవ్వలేము అనేటువంటి సమాధానం చెప్పారు. సో మీరు సంక్రాంతి తర్వాత మాట్లాడదామని చెప్పారు బొత్స సత్యనారాయణ. దీని మీద ఇంటరాక్ట్ కావడానికి ప్రస్తుతం మన దగ్గర అంగన్వాడీ ప్రతినిధి లీడర్, అలాగే సిఐటియు అధ్యక్షురాలు బేబీ రాణి గారు ఉన్నారు. బేబీ రాణి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. బొత్స సత్యనారాయణ మీ శాలరీస్ నమస్తే. మేము పెంచలేము, మీరు చేసేది ఏదో చేసుకోండి అని చెప్పి ఆయన ఇవాళ చెప్పినట్టున్నారు. మీ రియాక్షన్ ఏంటి? పెంచలేము అని చెప్పినా పెంచాల్సిందేనండి. పెంచకుండా ఎలా పనిచేస్తాం సార్? మీరు ఏదో చేసుకోండి అంటే ఇంకా ఎంతమందికి అలా చెప్తారండి అసలు? ఏదో ఎవరికైనా వాళ్ళే ఏదో చేసేసుకుంటే ఇంకా సమాజం ఏంటి, ప్రభుత్వం ఏంటి, ప్రజలేంటి? మేము సంక్రాంతి వరకు న్యాయమైనటువంటి డిమాండ్లు అడుగుతున్నామండి సంక్రాంతి వరకు సార్. ఆగండి. సంక్రాంతి లోపల మేమేం చేయలేము, సంక్రాంతి తర్వాత మాట్లాడదాం, మీరు విరమించండి అని చెప్తున్నారు కదా సమ్మెని. సంక్రాంతి అయిన తర్వాత ఎందుకు సార్ అసలు సంక్రాంతి వెళ్ళిన తర్వాత అలా గడిపేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయాలని చెప్పి ఆయన చెప్తున్నారండి. ఉమ్. సో ఏంటి తర్వాత ఆయన మరి? చెప్పింది ఏంటంటే మే నెలలో కొత్త గవర్నమెంట్ ఏర్పడుతుంది, మా గవర్నమెంట్ మళ్ళీ మే నెలలో వస్తది, కాబట్టి మే నెలలో వేతనాలు పెంచుతాం మీకు అని చెప్పారండి అన్న. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు. ఆ మే నెల మీరు అడుగుతున్న డిమాండ్ లో ఇంకోటి సార్ ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మాకు గ్రాడ్యుయేట్ ఇవ్వండి, టిఎల్డిఎల్ ఇవ్వండి అని మీరు అడుగుతున్నారు. కానీ దానికి బొత్స సత్యనారాయణ ఏమంటున్నారు? అది కోర్టులో ఉంది, కోర్టులో తెలుసుకోండి అని చెప్తున్నారు కదా. దానికి ఏంటి మీరు రిప్లై ఏంటి? కోర్టులో మీరు కోర్టులో వేసుకోండి, మీ తరపున మేము కూడా వేస్తాము, గవర్నమెంట్ కి కేంద్ర ప్రభుత్వాన్ని రాస్తామని చెప్తున్నారండి ఆయన. కానీ కర్ణాటక గవర్నమెంట్ మేము రాష్ట్రమే ఇస్తామని చెప్పారు, గుజరాత్ రాష్ట్రమే ఇస్తానని చెప్పారు, హర్యానా వాళ్ళు ఇస్తున్నారు, పంజాబ్ ఇస్తున్నారు, తమిళనాడు ఇస్తున్నారు, తెలంగాణ కూడా మేము ఇస్తామని చెప్పారు. వీళ్ళందరూ ఇస్తామంటే మీరు కోర్టులు వేసుకోండి అని చెప్పడం ఇది ఎలా కరెక్ట్ అండి? మేము అదే చెప్పొచ్చాము ఆయనకి, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పామండి. ప్రభుత్వం వైపు నుంచి వైఖరి ఎలా ఉందో మీకు అర్థమైంది కదా. అర్థమైన తర్వాత మరి మీరు ఏం చేయబోతున్నారు? మా సమ్మె కొనసాగుద్దండి. ప్రభుత్వం వైఖరి ఎలా ఉన్నా మా సమ్మె కొనసాగుద్ది. ప్రభుత్వం దిగి రావాలి, అంగన్వాడీలు వేతనాలు పెంచాలండి. కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది కదా. సచివాలయ వార్డు ఉద్యోగులతోటి మేము చేయించుకుంటాం అని చెప్తున్నారు కదా. పనికిని చేతలకి చాలా తేడా ఉంటుంది సార్. పని వేరు, మాట వేరండి. ప్రభుత్వం కబుర్లు చెప్తుంది, పని చేయలేదండి. ఇప్పటి వరకు మేము సమ్మెకెళ్ళిన మరుసటి రోజే అర్ధరాత్రి కూడా అంగన్వాడీ తాళాలు పగలగొట్టారు. పగలగొట్టి ఏం చేశారండి? ఏమీ చేయలేదు, పగలగొట్టి వెళ్ళి అడావిడి చేశారు అంతే. అంతే తప్ప అక్కడ పని ఏం జరగలేదు. గర్భిణీలు బాలింతలుగా వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు, వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు చాలా మంది లబ్ధిదారులు చెప్తున్నారు, అంగన్వాడీ వర్కరు, అంగన్వాడీ హెల్పరు వచ్చిన తర్వాతే మా పిల్లలు పంపిస్తాము, మేము ఫీడింగ్ తీసుకుంటామని చెప్తున్నారండి వాళ్ళు. సో ఇప్పుడు లబ్ధిదారుల మద్దతు ఉందండి. ఇప్పుడు వాస్తవంగా మీరు పెట్టినటువంటి డిమాండ్లు 11 ఉన్నట్టుంది. వాటిల్లో మేము 2 తప్ప అన్ని ఇచ్చామని చెప్తున్నారు బొత్స సత్యనారాయణ. మిగతా ఇచ్చినట్టేనా? లేదు సార్, అది కూడా ఇప్పుడు మేము 5 లక్షలు ఇన్సూరెన్స్ అడిగాం, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు అడిగాం సార్. 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ అడిగితే వాళ్ళేంటి, వాళ్ళు సొంతంగా వాళ్ళు చెప్పేశారండి, ₹1,00,000 అంగన్వాడీ వర్కర్ కి, 40,000 హెల్పర్ కి ఇస్తానన్నారు. అంగన్వాడీ హెల్పర్ 40,000తో రిటైర్ అయిపోయాక ఎలా బ్రతుకుతుంది సార్? పైగా రిటైర్ అయిన తర్వాత కనీసం గవర్నమెంట్ మామూలుగా ప్రజలకు ఇచ్చే పెన్షన్ కూడా రావట్లేదండి అంగన్వాడీలకి. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులని వస్తుంది ఆ యాప్ లోనని చెప్తున్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులని ఎలా వస్తుందండి? ఒక అంగన్వాడీ వర్కర్ కి గౌరవేతనం ఇస్తున్నామని చెప్తున్నారు, పార్ట్ టైం వర్కర్ అని చెప్తున్నారు, 9 గంటల నుంచి 8:30 నుండి 4 గంటల వరకు పని చేయించుకుంటున్నారు. పనికి చేయడానికి మాత్రం
పార్ట్ టైం వర్కరు, పని అయిన తర్వాత మాత్రం వాళ్ళు ఏదన్నా ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్. ఇది ఎలా కరెక్ట్ అండి? సో ఇప్పుడు మీకు టీఎల్డిఎల్ ఇస్తామని చెప్పారు కదా. అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టేసి ఇస్తామని చెప్పడం ఏంటి సార్? 2017 నుండి అంగన్వాడీలకు ఇవ్వాల్సినటువంటి నెలకు 2 డిఏడిఏలు ఇవ్వాల్సి ఉంది. 2017 నుండి బకాయి ఉంది. మా బకాయిలు చెల్లించండి మేము మొరపెట్టుకుంటుంటే అవి ఎగ్గొట్టేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక జీవో ఇచ్చి మేము నెలకి ఒక టీఏడిఏ ఒకటి ఇస్తాము, ఒక మీటింగ్ పెట్టి అంగన్వాడీలకి, ఆయమ్మలకేమో 2 నెలలకు ఒకటి ఇస్తాము అని చెప్తున్నారు. ఇది ఎలా కరెక్ట్ అండి? 2017 నుండి ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ ఏది మాకు? అది ఎగ్గొట్టేశారు. అది ఎగ్గొట్టేసి మేము ఇవ్వలేమంటే ఎలా కుదురుతుందండి? అది మళ్ళీ మేము ఒకటి ఇచ్చేస్తున్నామని చెప్పి అది పంపడం ఇప్పుడు ప్రజలందరినీ తప్పుదారి పట్టించడమే కదండి అది. ఇప్పుడు ప్రభుత్వం పరిష్కరించినటువంటి సమస్యల్లో మీకు కరెక్ట్ గా ఓకే పరిష్కరించారని చెప్పి అనిపించినటువంటి అంశం ఏదైనా ఉందా? మీరు పెట్టినటువంటి 11 వాటిలో ఇదిగో ఫలాంటి కరెక్ట్ గా చేసింది ప్రభుత్వం అని చెప్పి అనిపిస్తుందా? ఉంది సార్. ఏంటంటే 62 ఏళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచారు సార్. అది గవర్నమెంట్ ఉద్యోగులకి 62 ఎప్పటి నుండి ఉందండి. అయితే అంగన్వాడీ వర్కర్లకు మాత్రం, ఆయమ్మలకి వర్కర్లకి 60 సంవత్సరాలుగా రిటైర్మెంట్ చేసేస్తున్నారు. అది ఇప్పుడు 62 ఏళ్ళకి పెంచమని అడిగాం, 62 ఏళ్ళకి పెంచామని చెప్పారా, జీవో కూడా ఇచ్చేశారు. అలాగే ఆయమ్మకి 45 సంవత్సరాల వరకే ఉంది ప్రమోషన్ వయసు. ఆ వయసు 50 సంవత్సరాలకు పెంచారండి. అది ఇంతకు ముందే వర్కర్లు సూపర్వైజర్లుగా ప్రమోషన్ కి రాసుకోవడానికి ఇచ్చారు. వాళ్ళతో సమానంగా ఇవ్వండి అని పెట్టాము. ఇప్పుడు అది కూడా ఇచ్చారండి. ఇది తప్ప ఇంకేమీ లేదండి. డైట్ చార్జెస్ పెంచినట్టు చెప్తున్నారు కదా? లేదు సార్, పెంచలేదు. పిల్లడికి 5 గ్రాముల ఆయిల్, 15 గ్రాములు కందిపప్పు, 50 గ్రాముల రైస్, ఇది పెంచండి అని అడుగుతున్నామండి. ఆ బిడ్డకి కడుపు నిండా సరిపోవట్లేదు, ఇది పెంచండి అని అడిగితే దాని మీద అసలు చర్చే లేదండి. అలాగే ఫీడింగ్ కూడా క్వాలిటీ లేదు. ఆ క్వాలిటీ కూడా పెంచమని అడుగుతున్నాం. ఆ క్వాలిటీ కూడా ఇవ్వట్లేదండి. మరి క్వాలిటీ ఇస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఎక్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి మొత్తం క్వాలిటీ పెంచమని చెప్పి క్వాలిటీ పెంచిస్తున్నాం అని చెప్తున్నారు గవర్నమెంట్. లేదు సార్, గవర్నమెంట్ గారి బొమ్మలన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలన్నీ తీసేయమని కదా ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పిందండి. అవన్నీ తీసేయమంటే డిసెంబర్ అంటే నవంబర్ నెలంతా అవి తీస్తానే ఉన్నారు. ఆ ఫోటోలన్నీ తీసేసి వాటిని పక్కకి నెట్టు, అంటే కొన్ని చోట్ల అయితే తగలబెట్టేశారు ఆ కవర్ లో, కొన్ని చోట్ల గొయ్యి తీసి కప్పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కొత్త కవర్లు ప్రింట్ వేసి ఐసిడిఎస్ సింబల్ వేసి అవి వచ్చినాయండి. ఓకే. ఇప్పుడు మీకు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రతాప్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన విజిట్ చేస్తున్నారు కదా రాష్ట్రం మొత్తం కూడా. ఇప్పుడు ఆయన నిలదీయలేదు? చాలా సార్లు వెళ్ళేసామండి, చాలా సార్లు చెప్పాము. అతను గవర్నమెంట్ పెట్టిన ఏజెంట్ అండి. అతను ఏం చేస్తాడండి? అతను గవర్నమెంట్ ఏజెంట్. అతను అంగన్వాడీ సెంటర్లు రావడం వల్ల అంగన్వాడీలు ఆందోళన పోరాటాలు సమస్యల మీద చేస్తారు, నిలేస్తారు. కాబట్టి అంగన్వాడీలనే నీరుగార్చాలి, అంగన్వాడీ వర్కర్ని హెల్పర్ని బలహీనపరచాలి, వాళ్ళని కృంగదీయాలి. అదే ఆయన లైన్ అండి. ఈ మధ్యకాలంలో మాత్రం మేము ఆందోళన పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఆయన అంగన్వాడీలు పాపము చాలా బలహీనులు, పేదలు, కష్టజీవులు, కాబట్టి వీళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పాడండి. అలా చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాము మా యూనియన్ తరఫున. కానీ అది గవర్నమెంట్ అడుగుతానన్నారు, ఆయన అడిగారా లేదా అనేది మాకు తెలియదు. మళ్ళీ సమాధానం చెప్పట్లేదా మీకు? ఆయన కనిపించట్లేదా ఈ మధ్యకాలంలో? ఆయన మాకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో రావట్లేదండి. ఈ మధ్యకాలంలో విజిట్లకి మేము సన్మాన తర్వాత ఆయన ఎక్కడికి రాలేదు, సెంట్రల్ మూస్తున్నాయి కదా సార్. సో ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి మీకు చర్చలకి ఇంకా ఆహ్వానం ఉండే అవకాశం లేదనిపిస్తుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ మాట్లాడటం జరిగింది, అలాగే స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ కూడా మాట్లాడారు. మేము శాలరీస్ పెంచలేము, అలాగే మీకు గ్రాడ్యుయేట్ ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పేశారు. చెప్పిన తర్వాత మీరు ఈ విధంగా ఎన్ని రోజులు సమ్మె చేస్తారు? ఎన్ని రోజులైనా చెయ్యాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఎందుకో దేనికి లేదు వాళ్ళకి.
డబ్బులు లేవా? బైజూస్ కంపెనీ చూడండి, వేళ బైజూస్ కంపెనీ కోసం వచ్చింది, అది స్కామ్ జరిగింది, 1200 కోట్లు అని చెప్పేసి 1200 కోట్లు చిల్లరని చెప్పింది, వచ్చింది. అలాగే ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాని వాళ్ళు సలహాదారుల పేరుతో ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎంత డబ్బు ఖర్చు పెడుతుందండి గవర్నమెంట్? వాళ్ళకి తగ్గించవచ్చు కదా. ఎమ్మెల్యేల జీతాలు ఎంత ఇస్తున్నారు సార్? ఎంపీల జీతాలు ఎంత ఇస్తున్నారు? అలాగే ఒక ఎమ్మెల్యేకి పెన్షన్ ఎంత ఇస్తున్నారండి? ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మందికి సీట్లు రాలేదనే చర్చ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు పోటీ చేయలేదనుకోండి, ఎమ్మెల్యే పదవి అయిపోయింది, వాళ్ళకి 50,000 అండి పెన్షన్. ఏ కర్మకాలి ఏ ఎమ్మెల్యే చనిపోతే వారికి 25,000 పెన్షన్. 5 ఏళ్లే వీళ్ళ పనిచేసేది. కానీ ఒక అంగన్వాడీ వర్కరు సంవత్సరాల తరబడి పనిచేస్తే పెన్షన్ లేదు. ఎంత అన్యాయం అండి ఇది. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోతే మిగిలిన ఖర్చులన్నీ ఎలా చేస్తుందండి? కొన్ని నిజంగానే అప్పు చేస్తుంది అనుకోండి, అంగన్వాడీల కోసం కొంత అప్పు చేయమనండి. ఎందుకంటే అంగన్వాడీలు చాలా తక్కువ వేతనాలండి. ఇప్పుడు ధరలు ఎలా పెరిగిపోయింది? ధరలు అంటే మామూలుగా కాదు కదా సార్. ఏంటి కరెంటు బిల్లు ఎంత వస్తుందండి? 2014 టూ ఛార్జీలని వేస్తున్నారు కరెంటు బిల్లు. అది కట్టాలి, ఇంటద్దులు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, అలాగే కూరగాయల బిల్లు